హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, దీనిలో మనం ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు దీనికి సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ 2016-2017 సంవత్సరంలో రాష్ట్రం యొక్క సొంత పన్నుల రాబడి ఎంత? జవాబు 44,181 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2017-2018 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర రాబడులలో సొంత పన్ను వనరులు ఎంత? జవాబు 52,718 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2017-2018 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర రాబడులలో సొంత పన్నేతర వనరులు ఎంత? జవాబు 6,347 కోట్ల రూపాయలు. 6,347 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2017-2018 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర రాబడులలో కేంద్రం నుండి బదలాయింపులు ఎన్ని కోట్ల రూపాయలు? జవాబు 66,837 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2017-2018 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర సొంత పన్ను రాబడిలో అమ్మకపు పన్ను వాటా ఎంత శాతం? జవాబు 62%. నెక్స్ట్ సవరించబడినటువంటి అంచనాల ప్రకారం 2017-2018 సంవత్సరంలో రెవెన్యూ లోటు ఎన్ని కోట్ల రూపాయలు? జవాబు 4,018 కోట్ల రూపాయలు. నెక్స్ట్ సవరించబడిన అంచనాల ప్రకారం 2017-2018 సంవత్సరంలో ఆర్థిక లోటు ఎంత? జవాబు 27,603 కోట్ల రూపాయలు. 27,603 crores. నెక్స్ట్ 2016-2017 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్రం యొక్క మొత్తం అప్పు ఎంత? జవాబు 2,01,314 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసినటువంటి ఆన్లైన్ ఫోరం ఏది? జవాబు మీకోసం అనేటటువంటి ఆన్లైన్ ఫోరం. నెక్స్ట్ భారత ప్రభుత్వం జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత 2017-2018 సంవత్సరంలో ఎస్జిఎస్టి క్రింద ఎన్ని కోట్ల రూపాయలను కేంద్రం నష్టపరిహారం ఇవ్వటం జరిగింది? జవాబు 4,426 కోట్ల రూపాయలను నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భారత ప్రభుత్వం జిఎస్టిని ప్రవేశపెట్టిన తర్వాత 2017-2018 సంవత్సరంలో ఎస్జిఎస్టి క్రింద అమ్మకపు పన్ను నష్టానికి పరిహారం క్రింద ఎన్ని కోట్ల రూపాయలను ఇవ్వటం జరిగింది? జవాబు 1,000 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2017-2018 అంటే ఇది సవరించిన అంచనాలలో అమ్మకపు పన్ను యొక్క మొత్తం పన్ను రాబడిలో
వాటా వాటా అనేటటువంటిది ఇది రాష్ట్ర సొంత పన్ను రాబడి వాటా ఎంత శాతం కలదు? మళ్ళొకసారి చెప్తున్నాను. 2017, 2018 ఇది సవరించిన అంచనాలలో అమ్మకపు పన్ను యొక్క మొత్తం పన్ను రాబడిలో వాటా రాష్ట్ర సొంత పన్ను రాబడి వాటా ఎంత శాతం కలదు? జవాబు 62%. నెక్స్ట్ 2017, 2018 సంవత్సరంలో మొత్తం పన్ను రాబడిలో వాటా అనేటటువంటిది రాష్ట్ర సొంత పన్ను రాబడిలో వాటాకు సంబంధించి సరి అయినటువంటి వాటిని జతపరచుము. జవాబు దీనిలో ఫస్ట్ ఏంటంటే రాష్ట్ర ఎక్సైజ్ సుంకం ఇది 11%. నెక్స్ట్ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు ఇది 8%. నెక్స్ట్ మోటార్ వాహనాలపై పన్ను ఇది 6%. నెక్స్ట్ వృత్తి పన్ను ఇది 1%. వృత్తి పన్ను ఎంతంటే 1%. నెక్స్ట్ 2016, 2017 సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నేతర రాబడి ఎన్ని కోట్లుగా ఉండెను? జవాబు 3,989 కోట్లుగా ఉండెను. నెక్స్ట్ 2016, 2017 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం యొక్క సొంత పన్నేతర రాబడిలో గనులు మరియు ఖనిజాల నుంచి ఎంత శాతం వచ్చింది? జవాబు 41% వచ్చింది. నెక్స్ట్ 2017, 2018 అంటే ఇది సవరించిన అంచనాలలో రాష్ట్రం యొక్క సొంత పన్నేతర రాబడిలో అడవుల నుంచి ఎంత శాతం వచ్చింది? అడవుల నుంచి ఎంత శాతం వచ్చిందంటే జవాబు 7% వచ్చింది. నెక్స్ట్ రాష్ట్రానికి కేంద్రం నుండి వనరుల ప్రవాహం 2016, 2017 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి? జవాబు 49,292 కోట్ల రూపాయలు ఉండడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రానికి కేంద్రం బదలాయింపులు 2017, 2018 అంటే ఇది సవరించిన అంచనాలలో ఎన్ని కోట్లు కలవు? జవాబు 66,837 కోట్లు కలవు. నెక్స్ట్ రాష్ట్రానికి కేంద్ర బదలాయింపుల్లో 2017, 2018 అంటే ఇది సవరించిన అంచనాలలో ఆర్థిక సంఘం కేటాయింపులు ఎంత? జవాబు 36,202 కోట్ల రూపాయలు. నెక్స్ట్ రాష్ట్రానికి కేంద్ర బదలాయింపుల్లో 2017, 2018 సంవత్సరంలో ఇది సవరించిన అంచనాలలో ప్రణాళికేతర గ్రాంట్లు ఎంత? జవాబు 3,100 కోట్ల రూపాయలు. 3,100 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం 2016, 2017 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మూలధన వ్యయం నుండి ఎన్ని కోట్లను ఖర్చు పెట్టింది? జవాబు 15,181 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. నెక్స్ట్ 2016, 2017 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఎంత? జవాబు 17,193 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2016, 2017 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు ఎంత?
జవాబు 30,908 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2016-2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మొత్తాన్ని ప్రత్యేక సహాయం కింద అందించింది? జవాబు 1,976.50 కోట్ల రూపాయలను అందించింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చిల్లర వర్తకపు విధానం. ఆంధ్రప్రదేశ్ యొక్క చిల్లర వర్తకపు విధానం 2015 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం ప్రకారం చిల్లర వర్తకపు రంగంలో 2020 సంవత్సరం నాటికి ఎన్ని అదనపు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి? జవాబు 20,000. 20,000 ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. ఇది అదనంగా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2014-2015 కాలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు స్థూల దేశీయ ఉత్పత్తితో పోలిస్తే తీర్చవలసినటువంటి అప్పు ఎంత శాతం కలదు? అంటే ఇది జిఎస్డిపితో పోలిస్తే తీర్చవలసినటువంటి అప్పు ఎంత శాతం? జవాబు 29.36%. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకున్నటువంటి చర్యల యొక్క కారణంగా 2017-2018 అంటే ఇది సవరించిన అంచనాలలో రెవెన్యూ లోటు ఎన్ని కోట్లకు కుదించబడింది? జవాబు 4,018 కోట్లకు కుదించబడింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను ఉపయోగించుకోవడానికి ఏ నెంబర్కు కాల్ చేయాలి? ఏ నెంబర్కి కాల్ చేయాలంటే జవాబు 102 అనేటటువంటి నెంబర్కి. నెక్స్ట్ రాష్ట్రం మొత్తం జిఎస్డిపిలో అప్పు శాతం 2016-2017 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం కలదు? జవాబు 28.79% కలదు. నెక్స్ట్ రాష్ట్రం మొత్తం జిఎస్డిపిలో 2017-2018 సంవత్సరంలో అప్పు శాతం ఎంత కలదు? జవాబు 28.40% కలదు. నెక్స్ట్ జాతీయ రూర్బన్ మిషన్ 2వ దశలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని క్లస్టర్లు ఎంపిక చేయబడ్డాయి? జవాబు 6 క్లస్టర్లు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాల్లో పిఈఎస్ఏ పెసా అనేటటువంటి చట్టం అమలులో ఉంది? జవాబు 3 జిల్లాల్లో. అంటే ఇది పిఈఎస్ఏ పెసా అంటే ఇది పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్, దీన్నే పెసా అని కూడా అంటారు, పెసా చట్టం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 2016-2017 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం యొక్క మొత్తం అప్పు ఎంత? జవాబు 2,01,314 కోట్ల రూపాయలు. నెక్స్ట్ 2017-2018 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం యొక్క అప్పు కూర్పులో మొత్తం అప్పుల్లో మార్కెట్ రుణాలు ఎంత శాతం ఉన్నాయి? జవాబు 60% ఉన్నాయి.
ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.